హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి. ఈరోజు నేను స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి. ఇది మీరు చాలా ఫాస్ట్గా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి, సింపుల్ అండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అది చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుందండి. అదేంటో చూపించబోతున్నాను. ముందుగా బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేను ఒక 5-6 తీసుకున్నానండి. తీసుకుని ఈ రెడ్ కలర్ ఉంటుంది కదా, చుట్టూ ఉన్న రెడ్ కలర్ అంతా ఓపెన్ చేసేసి వైట్ కలర్ బ్రెడ్ మాత్రమే మనం పక్కన పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసుకుని ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకుని ఆ వైట్ బ్రెడ్ మాత్రమే మనం తీసుకోవాలండి. ఆ రెడ్ కలర్ బ్రెడ్ ఉంది కదా, దానిని మనం కాఫీ టీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అలా దానిలో వేసుకుని తినొచ్చు, తాగొచ్చండి. ఇప్పుడు వైట్ కలర్ బ్రెడ్ ఉంది కదా, దానిని తీసుకుని ఇలా పౌడర్లా చేసుకుందాం. ఎక్కువసేపు టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఒక కప్పులోకి. అవి తీసుకుని ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, ఎక్కువగా వేయకూడదు. అంతకు ముందుగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా 2 టైమ్స్ వేసుకున్నాను నేను. అలా కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ మొత్తం ఆ బ్రెడ్ పౌడర్కి పట్టే వరకు కలుపుకుని కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోండి. పాలు ఎక్కువ పట్టవండి, మీరు చూసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు. పిండి జారుగా అయిందంటే మనకి కరెక్ట్గా స్వీట్ రాదు. అలా కొంచెం కొంచెంగా వేసుకొని ఆ మొత్తాన్ని కూడా ఒక ముద్దలా తీసుకుందాం. అలా ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకొని మ్యాష్ చేస్తున్నట్లు చేయండి. చేత్తో మీకు కుదరకపోతే ఇలా ఏదైనా గిన్నె తీసుకుని దాంతో ఇలా పళ్ళెం వైపు రుద్దుతూ ఉంటే అది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అలా తీసుకుని ఒక ముద్దలా తీసుకుని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేపులో చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను కదా. ఎప్పుడు గులాబ్ జామ్ షేప్లోనే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఇలా చేసుకుని చూసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. షేప్స్ మాత్రం మీ ఇష్టం అండి. అన్నీ ఈవెన్గా రావాలి అంటే ఎక్సెస్ ఉన్న పిండిని ఇలా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుని అన్నీ ఒకే షేప్లో నైస్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి అస్సలు టైం ఎక్కువ పట్టదండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని అలా స్లోగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మనం తిప్పామంటే బ్రెడ్ మొత్తం ఓపెన్ అయిపోయి ఆయిల్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు స్లోగా ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలా కొత్త కొత్త రెసిపీస్తో చాలా సింపుల్ అండ్ ఈజీ డిషెస్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, అలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వేరొక కళాయిలో 1 కప్ షుగర్ తీసుకొని 2 కప్పుల వాటర్ తీసుకోండి. ఈ రోజుల్లో మనం ఎక్కువగా షుగర్ని అవాయిడ్ చేస్తున్నాం కదా, ఎక్కువ మనం యూజ్ చేయట్లేదు కదా. మీరు బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు, కానీ షుగర్ అయినా చాలా బాగుంటుంది, బెల్లం కూడా బాగుంటుంది. ఎవరికి ఏది నచ్చితే అది ట్రై చేయండి. కానీ ఎక్కువగా మనం వేయకుండా చాలా తక్కువ సిరప్తోనే ఇది తినబోతున్నామండి. అందుకే చాలా కొంచెంగా చూపిస్తున్నాను నేను. లేదంటే 1.5 కప్స్ అయినా వేయాల్సి వస్తుంది. కానీ నేను 1 కప్ షుగర్ మాత్రమే చూపించాను కదా. సిరప్ ఎక్కువ లేకుండా తక్కువ జ్యూస్తో మనం తినొచ్చు. ఇలా పాకంలో వేసుకున్న తర్వాత యాలకుల పొడి చూడండి, ఇందాక మర్చిపోయాను. యాలకుల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఆ పాకంలోకి బాగా కలిసే వరకు అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ కానీ ఒక ½ అన్ అవర్ కానీ అలా మూత పెట్టుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, నా కుకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇలా సింపుల్గా ఈజీ డిషెస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, వారికి బాగా నచ్చుతుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది కదా, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. బ్రెడ్ని మనం డైరెక్ట్గా తినాలంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా చివరిగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.